రాష్ట్రంలో ధరణిలో జరిగిన అవకతవకలను వెలికి తీయడానికి మిగతా 31 జిల్లాల్లోనూ ఫోరెన్సిక్ ఆడిట్ చేపడతామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఇప్పటికే సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో ఆడిట్ పూర్తి చేసిన కేరళ సంస్థ నివేదిక సమర్పించిందని, త్వరలోనే మిగతా జిల్లాల్లోనూ ఆడిట్ చేపడతామన్నారు. తద్వారా పేదల భూమి పేదలకు దక్కేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఖమ్మం కలెక్టరేట్లో లైసెన్స్డ్ సర్వేయర్లుగా గుర్తింపు పత్రాల పంపిణీ తర్వాత జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, ఇచ్చిన మాటకు కట్టుబడి తమ ప్రభుత్వం ధరణిని బంగాళాఖాతంలో పడేసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానించి రైతన్నకు అండగా భూభారతి చట్టాన్ని అందుబాటులోకి తెచ్చిందన్నారు. ప్రతి పౌరుడికి ఆధార్ మాదిరిగానే ప్రతి రైతుకు భూధార్ అందిస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. భూముల సర్వే కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 5,500 మంది లైసెన్స్డ్ సర్వేయర్లు నిష్పక్షపాతంగా పనిచేసి రైతుల భూములకు భద్రత కల్పించాలన్నారు. అగ్రికల్చర్ ల్యాండ్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ లో అవకతవకలు జరిగాయని, ఈ అవకతవకలు భూభారతి వచ్చిన తర్వాతనే ఆ రిజిస్ట్రేషన్ ఫీజులో ఫ్రాడ్ జరిగిందని ప్రతిపక్షంలోని కొంతమంది ముఖ్యులు అనేక వేదికల మీద అవాక్కులు చవాక్కులు పేలారు. ప్రతిపక్షంలో ఉండే శాసనసభ్యుడు అంటాడు 1000 కోట్లు ఫ్రాడ్ జరిగిందంటాడు. ఇంకొక మాజీ మంత్రి అంటాడు 1000 కోట్లు కాదు 1500 కోట్లు ఫ్రాడ్ జరిగిందంటాడు. ఇంకొక మాజీ మంత్రి భూములే భూభారత్లో మొత్తం కూడా గోల్మాల్ అయ్యాయని చెప్తాడు. ఏదైతే ఒక ప్రత్యేకమైన కమిటీ నేసాము ఎక్స్పర్ట్స్ తో, నిన్ననే దాని మీద రివ్యూ చేశాను. రివ్యూ చేసిన తర్వాత ఏవైతే అవకతవకలు జరిగాయని అంటున్నారో దానికి ప్రధానమైన సూత్రధారులు, పాత్రధారులు ఆనాడు ధరణిలో ఉండే లొసుగులే అనేది స్పష్టంగా తెలియటం జరిగింది. అది కూడా ఆనాటి ప్రభుత్వంలోనే మేజర్ డబ్బులు జరిగింది. అది కూడా సుమారు వారన్నట్టు 1000 కోట్లు 1500 కోట్లు కాదు, నాకు తెలిసినంత వరకు నా దగ్గర ఉన్న లెక్క వరకు 3,90,00,000 రూపాయలు. వాటిని కూడా అన్ని జిల్లాల్లో ఎక్కడైతే తప్పు జరిగిందో వాటి FIR కేసులు రిజిస్టర్ చేశాం. వాళ్ళ మీద ఆల్రెడీ అరెస్ట్ చేశాం. మీ సేవ నడిపే వాళ్ళని. అటువంటి కూడా భవిష్యత్తులో ఎక్కడైతే లొసుగులున్నాయో ఆ లొసుగు అన్నిటినీ పూర్తిగా కాంక్రీట్ తో వాటిని భూస్థాపితం చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టాం.